కాకినాడ పోర్టుకెంచి రేషన్ బియ్యం అక్రమంగా బయటి దేశాలకు పట్టుకపోతున్న షిప్పును దొరకబట్టి సీజ్ ద షిప్ అని పవన్ సారు మాట్లాడిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా ట్రెండింగ్లు ఉన్నది. మనల్ని ఎవర్రా ఆపేది అని గప్పట్ల మాట్లాడిన మాట కంటే సీజ్ ద షిప్ అని ఇప్పుడు మాట్లాడిన మాటను మస్తుగా వైరల్ చేస్తున్నారు పవన్ సారు ఫ్యాన్స్. అయితే గా షిప్పు ముచ్చట్ల పంకపాటోళ్ళు చాలా అనుమానపడుతున్నారు. బొత్స సారుకెంచి మొదలు పెడితే అంబటన్న దాకా సీజ్ అయిన షిప్పు మీద సీజ్ గాని షిప్పు మీద కూడా మాట్లాడినరు. మరి ఎవరేం మాట్లాడినరో గి ముచ్చట చూసి పురా కరుసుకొని రాపండి. మొన్న చిన్న సీఎం పవన్ సారు కాకినాడ పోర్టుకు పోయి సీజ్ ద షిప్ అని మాట్లాడిన ముచ్చట్ల మీద గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సారు. డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా ఏది మన గబ్బర్ సింగ్ 1 గబ్బర్ సింగ్ 2 అని ఇప్పుడు 3 కాకినాడ పోర్టు నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా, దాన్ని ఏం చర్య తీసుకోండి, చర్య కనిపించట్లేదు. గబ్బర్ సింగ్ 1 గబ్బర్ సింగ్ 2 సినిమా తర్వాత ఇప్పుడు గబ్బర్ సింగ్ 3 సినిమా చూసినట్టే అనిపించిందట బొత్స సారుకు. అంటే రాజకీయాలు సినిమా ఒక్కటి కాదు, గప్పటి మందం హడావుడు చేసిండు కానీ అటెన్కాల యాక్షన్ తీసుకోలేదు చిన్న సీఎం అని అంటున్నాడు బొత్స సారు. ఇక గిదే ముచ్చట మీద మాజీ మంత్రి పేర్ని నాని సారు కూడా మాట్లాడిండు. ప్రాణాలను నొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఇదేందయ్యో ఇది ఇంటాన్ని నేను అనుకోలే. పేర్ని సారు నోట్లకేంచి పవన్ సారు గురించి మంచిగా మాట్లాడుడా, పేర్ని సారు పవన్ సారును మెచ్చుకునుడా. వామ్మో వాయ్యో ఏదో అయితున్నది, ఏపీల రాజకీయం ఏటో పోతున్నది అని పర్షానేం కాకుండ్రి. పేర్ని సారు గురించి ఎరకైందే కదా, నిమ్మలంగా కారేటాలు ఆడతాడు. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. పవన్ సార్ చేసిన పని మంచిదేనట్టగాని చాలా అనుమానాలున్నాయట పేర్ని సార్కు. ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్ లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ ఓడి ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం నాకు అవగాహన ఉన్నంత వరకు. ఇది నాకు సందేహం, వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్ లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడుతూ ఉండాలి. నన్ను షిప్పు లోపటి పోకుండా అడ్డుకున్నారని పవన్ సార్ చెప్పిన మాట మీద గిట్లా కారెడ్డమాడిండు పేర్ని నాని సారు. అయితే పవన్ సార్ అన్న అబద్ధం ఆడిండు కావచ్చు, లేకపోతే సీఎం బాబు సారే అధికారులతోటి పవన్ సారు షిప్పులకు పోకుండా చేసిండు కావచ్చు అని అంటున్నాడు. ఆ నారదుడే పేర్నిలాగొచ్చిండు కావచ్చు. అటు ఇటు తిప్పి ఆళ్ళకాళ్ళకే జవడం పెడుతున్నావు కదనయ్యా అని అనబట్టిర్రు పేర్ని సారు మాటలిన్న పబ్లిక్. ఇక గిదే షిప్పు ముచ్చట మీద కొన్ని లాజిక్ పాయింట్లు తీసిండు అంబటి రాంబాబన్న. ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో వియ్యంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్. పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క వియ్యంకుడు 42,500 టన్నులు లోడ్ చేసింది, నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను, ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా. పట్టుకుంటారా, పారిపోతారా, లేక బుకాయిస్తారా, గొప్పవాళ్ళు అనిపిస్తారా? ఆలోచించుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. మొన్న సీజ్ చేసిన షిప్ ఉన్న గదే కాకినాడ పోర్టులో ఇప్పుడు ఏపీల పైసల మంత్రిగున్న పయ్యావుల సారుల సుట్టపోర్లది కూడా ఓ షిప్ ఉన్నదట. గాదాంట్లో కూడా రేషన్ బియ్యం నింపి పెట్టిరట బయటి దేశాలకు అక్రమంగా వంపనీకి. మరి గాదాన్ని పట్టుకుంటారా లేదా, సుట్టపోర్లను ఇడిచిపెడతారా అని క్వశ్చన్ చేస్తున్నాడు అంబటి సారు. పట్టుకుంటేనైతే ఇంటర్నేషనల్ లెవెల్లో మస్తు మంచి పేరత్తది అని సలహా కూడా ఇస్తున్నాడు చిన్న సీఎం పవన్ సార్కు. మరిగా పట్టుకుంటారో ఏం చేస్తారో చూడాలి.
కానీ పేదోళ్ళకిచ్చే బియ్యాన్ని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అక్రమంగా బయటి దేశాలకు అమ్ముకుంటున్నారంటే గిదేదో పెద్ద ముచ్చట్నే ఉన్నట్టున్నది. ఈళ్ళు దొంగలని ఆళ్ళు దొంగలని ఈళ్ళు, దొందే అన్నట్టున్నది కదా అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన పబ్లికు.